మమేకమై ప్రేజులు చేస్తా అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజ్యాంగం అమలు పరిచినటువంటి రోజు 26 జనవరి. మరి మన రాజ్యాంగం చాలా గొప్పది. దేశ విదేశాలు కూడా మన రాజ్యాంగాన్ని కాపీ తీసుకొని బేస్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో, గల్ఫ్ కంట్రీస్లో, యూరప్ కంట్రీస్లో మనలాంటి రాజ్యాంగం లేక వాళ్ళు సతమతం అవుతూ కొన్ని దేశాల్లో మరి పిల్లలకు, ఆడపిల్లలకు చదువు తీసుకుపోరు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల్లో అమ్మాయిలకు చదువును పంపరు స్కూల్కి. అలాంటి రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ మన రాజ్యాంగం అబ్బాయిలకు అమ్మాయిలకు సరి సమానమైనటువంటి ఒకటి ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చింది. కాబట్టి మన రాజ్యాంగం చాలా గొప్పది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం 26 జనవరి నాడు మరి ఈరోజు అమలుపరిచినటువంటి దినం. కాబట్టి ఈ రాజ్యాంగం ఒక గొప్పతనం చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి షార్ట్ పీరియడ్ ఉంది కాబట్టి కొన్ని దేశాల్లోనైతే మరి కటింగ్ కూడా ఆ రాజ్యాంగం చెప్తే ఒకటి రావడానికి పరిస్థితి. కానీ మన రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది మహిళలకు, మరి పురుషులకు, యూత్కు, అదే రకంగా పెద్దలకు అందరికీ కూడా సరి అయినటువంటి స్వేచ్ఛనిచ్చింది. కాబట్టి రాజ్యాంగాన్ని మరి ఈ స్ఫూర్తి తీసుకొని మనం అందరం కూడా మన దేశం కోసం, మన ఊరు కోసం కష్టపడడం తెలియజేస్తూ ఈనాటి ముఖ్య కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకటి మరి సరస్వతి దేవి మాత విగ్రహం కూడా పెట్టాలని చెప్పేసి ఒకటి స్కూల్కు చెప్పడం జరిగింది. డెఫినెట్లీగా ఎందుకంటే స్కూల్కి వచ్చుడుతోటే సరస్వతి మాతకు మనం దర్శనం చేసుకుంటే పిల్లల్లో ఒక మంచి భావం వస్తుంది, అలాగే స్ఫూర్తి వస్తుంది, ఒక చదువుకోవాలని ఒక భావన కూడా వస్తుంది. తమ్ముడు శ్రీధర్ చెప్పినట్టు కూడా మంచిదే. ఇంకా వేరే కార్యక్రమం కూడా వాడుకోవచ్చు, కానీ అది కూడా ఉంటే మనకు మంచిది ఒక ఆలోచన. దాంతోపాటు ఇంకా ఇతర సమస్యలు ఉన్నా కూడా మేము అందరం యూత్ అందరం వస్తాం, అలాగే సర్పంచ్ వాళ్ళు కూడా వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా మా యువజన మిత్రులు అందరం కలిసి మన స్ట్రెంత్ పెరిగే దిశగా, స్ట్రెంత్ విషయంలో కొంచెం ఇబ్బంది కాబట్టి మన స్కూల్ చాలా బాగుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు చేసేటట్టు మంచి మరి వాష్రూమ్స్ కానీ, క్యాంటీన్ కానీ, ఇంకా మంచి బిల్డింగ్ అన్ని కట్టిన ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం 100% వినియోగించుకోవాలి. కాబట్టి డెఫినెట్లీగా అందరం కలిసికట్టుగా పనిచేసి స్ట్రెంత్ కూడా పెంచుతాం. ఇక్కడ నుంచి టీచర్స్ పోకుండా డెఫినెట్లీ మేము అందరం కూడా సార్ సపోర్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం బాగా లేట్ అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఒకటి సరస్వతి మాత విగ్రహం చేస్తామని తెలియజేస్తూ ఇంకా ప్రైజులు కూడా డెఫినెట్లీ ఇంకా తగ్గవడం కూడా మేము చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.